హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి కమ్మదనం. మీ ముందుకి ఒక రెసిపీతో వచ్చాను. ఇవాళ నేను అరటికాయని ఫ్రై చేస్తానండి. నేను 3 అరటికాయలు, పచ్చి అరటికాయలు తీసుకున్నాను. ముందు ఇవి ఉడకబెట్టుకుంటాను అనమాట. ఇట్లా కట్ చేసుకొని ముక్కలు తీసేసి ఇవ్వండి, ఇంత ముక్కలుగా ఇట్లా కట్ చేసుకోవాలి. ముందు కట్ చేసుకొని తోలుతో సహానే కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. ముందు ఒక 10 నిమిషాలు ఉడికినాక మళ్ళీ దీన్ని ఎట్లా ప్రాసెస్ చేయాలో నేను చూపిస్తాను. అరటికాయ ఏపుడు అండి, ఇవాళ పచ్చి అరటికాయ ఏపుడు ఎట్లా చేయాలో చూపిస్తాను. ముందు ఉడకబెట్టుకుందాం. సరే, ఇగోండి అరటికాయలు ఉడకబెట్టుకున్నాం. చూసారా? ఉడకబెట్టుకునేటప్పుడు రవ్వంతా ఉప్పు గల్లు వేసుకోవాలి ఆ నీళ్ళల్లో, లేకపోతే నల్లగా అవుతాయి అన్నమాట. ఉప్పు గల్లు వేసుకుంటే వంకాయ ముక్కల్లాగే కొంచెం ఉప్పు గల్లు వేసుకొని ఉడకబెట్టుకుంటే ఇట్లా తెల్లగా పువ్వుల్లే ఉంటుంది. లేకపోతే ఈ అరటికాయకి కూడా నల్లబడే గుణం ఉంది వంకాయలాగా, అందుకని రవ్వంత ఉప్పుగా తగిలితే ఇక నల్లబడదు. ఇట్లా బాగుంటుంది తెల్లగా. ఉడకబెట్టుకున్నా ముందు నేను ఇగండి బంగాళదుంపల్లాగే అరటికాయ ముక్కల్ని ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని సన్నగా ఎడబెట్టుకోవాలి. ఇప్పుడు కనుక నూనె కాగింది, తిరమాత పెట్టుకుందాం. తిరమాత పెట్టుకొని ఈ ఉడకబెట్టిన ముక్కలు ఇట్లా ఒలుసుకొని సన్న ముక్కలు చేసుకొని ఇట్లా వేసేసుకుందాం. చూసారా ఎట్లా ఉన్నాయి? రవ్వంతా ఉప్పేసి ఉడకబెట్టుకుంటే నలుపు రాదు అరటికాయ. తిరమాతలో ఇట్లా కాసేపు మగ్గాలి. ఇక మూత పెట్టవసరలా, ఇదే పైనే మగ్గిద్ది. తర్వాత ఇట్లా కాసేపు అరటికాయ మగ్గాలి, మూత పెట్టకుండానే యాగాలన్నమాట. ఉడికినాయిగా ఇప్పుడు నీళ్ళల్లో ఉడకేసాం కాబట్టి ఇంకా ఉడకవసరం లేదు. అదే పచ్చి కోసి తిరమాతలు వేసామనుకో అప్పుడు మూత పెట్టుకోవాలి ఉడకటానికి. ఇప్పుడు ఉడకవసరం లేదన్నమాట, ఉడకబెట్టేసాం ఆల్రెడీ. అందుకని ఇక మూత తీసి కాసేపు ఇట్లా వేయించుకోవాలి వీటిని తిరమాత పెట్టుకొని. ఈ కథ ఏగినాక చున్నులపాయ కారం చల్లుకోవాలి. నేను చూపిస్తాను ఏగినాక ఎట్టా ఏగాలో చూపిస్తాను. అప్పుడు చున్నులపాయ కారం చల్లుకుందాం. ఇది బాగా ముందు ఉడకబెట్టుకున్నా, తర్వాత తిరమాతలు వేసాను. తిరమాతలు చక్కగా ఏగింది. ఇంతకన్నా ఏగితే బాగవుతుంది అనమాట, మెత్తబడిపోయిద్ది. ఇప్పుడు వీటిల్లో చున్నులపాయ కారం ఇగండి. చున్నులపాయ కారం సాల్ట్ను కారం కలిపి చున్నులపాయ నల్లకొట్టి ఇట్లా కలుపుకుంటే చాలు. ఈ కారానికి పట్టేలాగా నలపాలి చున్నులపాయని. నలిపితే బాగుంటుంది, కమ్మగా వాసన వచ్చింది. ఇదిగోండి, ఎక్కువైతే మిక్సీలో ఒక తిప్పుకోవచ్చు, కానీ ఎక్కువేం కాదుగా. 3 అరటికాయలు వేసాను నేను. పచ్చి అరటికాయలు అంత పెద్దవి కావు, చిన్నవి కావన్నమాట అరటికాయలు. ఒక మోస్తరు వేసాము. ఇదిగా సరే, ఇది కాసేపు ఈ కారం నూనెలో వేగాలి. అరటికాయ ఫ్రై అన్నమాట ఇది. చున్నులపాయ కారం అరటికాయ ఫ్రై గుమ్మకమ్మలు ఆడుతుంది కమ్మగా. చున్నులపాయ కారం తగిలితేనే మంచి వాసన వచ్చింది అసలు. ఎర్రగా ఇట్లా వేయించుకోవాలి, మరి ఎర్రగా ఏం కాదు, ఎండిపోయినట్టు కాదు. చక్కగా ఇట్లా ముక్క మెత్తగా లౌజ్ లాగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలన్నమాట. సరే, కాసేపు ఆ కారం ఆ నూనెలో వేగితే కమ్మగా బాగుంటుంది. ఫ్రై అండి చక్కగా అయిపోయింది. కాసేపు 2 నిమిషాలు ఇట్లా కారం వేగితే ఇక అయిపోయిద్ది. మీరు కూడా అరటికాయ ఫ్రైని ఇలా చేసుకోండి, కమ్మగా ఉంటుంది అన్నమాట. ముక్క కూడా లౌజ్ లాగా ఉంటుంది. ఉడకబెట్టాం కదా, ఇది నూనెలో వేగల ముందు ఉడకబెట్టుకున్నాం కాబట్టి ముక్క లౌజ్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేట్టు ఉంటుంది. మళ్ళీ కాస్త నూనెలో వేయించుకున్నాం ఉడకబెట్టుకున్నాక తిరమాతలో. అది అయిపోయింది. బాగుంది. ఇట్లా నూనె ఇట్లా ఉండాలి, ఇట్లా గెంటికి చూసారు ఎట్లా ఉంది అట్లా ఉండాలి, లేకపోతే కారం వాసన వచ్చింది అనమాట. నూనె కూడా కాసేపు 2 నిమిషాలు ఇట్లా వేగాలి. మీరు ఇట్లా వండుకోండి. రేపు కమ్మటి రెసిపీతో మళ్ళీ రేపు వస్తాను. బాయ్ అండి.